వచ్చి గుద్దుతున్నా పిచ్చా నీకు లోపల ఏమన్నావే లోపల పోలీసులకు చేస్తున్నావా ఇక ఇది కలిపి చెప్పు. లోపల వదిలేసరిపోతున్నావు అంటే ఏం జరిగింది? హే ఏంటి భాస్కర్? అటు చూడండి సార్. సార్ వీడు వీరా సార్, సూరా కొడుకు సార్. వీడు సురా ఒక మామూలు రౌడీ కాదు, వాడొక పెద్ద నెట్వర్క్. పెద్ద పెద్ద కేసుల్లోంచి కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు. ప్లీజ్ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి కమా. అయితే వాణ్ణి అలాగే వదిలేద్దామంటారా? డాడీ పెద్ద పోలీస్, వాణ్ణి పట్టుకుంటారనుకున్నాను, కానీ వాడు పెద్ద రౌడీ, వాణ్ణి పట్టుకోలేమని చెప్తున్నారు మీరు. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాడీ. నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఎప్పట్లాగా నార్మల్గా ఉండలేకపోతున్నా. దేవి, వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాను. వాడికి పెద్ద పనిష్మెంట్ కూడా వద్దు, లాగి ఒక్కటి కొట్టి ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ ఇలా బిహేవ్ చేయొద్దని మాత్రం చెప్పండి, అది చాలు. చెప్పు మురళి. సార్ మండే నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పారు సార్. గుడ్ సార్ అందుకే థ్యాంక్స్ చెప్పడానికి మీకు ఫోన్ చేశాను సార్. నా ఫ్రెండ్ కమల్ ఇదంతా చేశాడు. సార్ మీకు డిఏజీ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. మీ మేలు ఎప్పుడు మర్చిపోను సార్. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను, ఫ్రీ అయ్యాక ఫోన్ చేయనా? సరే సార్, సరే సార్, పర్వాలేదు సార్, పర్వాలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నువ్వు మళ్ళీ పోలీస్ అయిపోయావా? సూపర్ నానా. మన స్టేషనే. నమస్తే. ఏంటి మురళి, చాలా త్వరగా మళ్ళీ జాయిన్ అయిపోయావు? అవునన్నా. స్టేషన్ ఇంతకు ముందులా లేదు. ఏ అన్నా? పెండింగ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎవడు దొరికితాన్ని పట్టుకుని లోపలేయడానికి ఇన్స్పెక్టర్ రెడీ అయిపోయారు. ఇక్కడే ఆగిపోయావే, లోపలికి రా. ఇన్స్పెక్టర్ ఫోన్ చేశారన్నా, ఆయన వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పారు. ఓ సరే అయితే నేను నువ్వు వెళ్ళన్నా. సార్ నేను ఒక కేసులో సరెండర్ అవ్వాలి, ఎవరిని కలవాలి? ఆయన దగ్గరికి వెళ్ళు. సార్ పోయిన నెల గాంధీనగర్ అపార్ట్మెంట్లో జంట హత్యలేనే కదా, అవి చేసింది నేనే. సరే పేరు చెప్పు. సారు సరెండర్ అవ్వాలి, ఎవరిని కలవాలా? ఆయన దగ్గరికి వెళ్ళు. సరెండర్ సారు. కూర్చో, పిలుస్తాను. నువ్వు చెప్పు. పేరు గుణ, వయసు 30, అయ్య పేరు యాదగిరి, ఈయన్నే ఆటో నడుపుతున్నాడు. సార్
ఏంటి మురళి సార్. డిఐజీ నుంచి అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నావు. అలాంటిది ఏం లేదు సార్. మీకు తెలుసు కదా, నెక్స్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ వస్తే నేను హెడ్ కానిస్టేబుల్ అవుతాను. ఒక సంవత్సరం ఇంట్లో కూర్చుంటే ఏదైనా సమస్య వస్తుందని రికమెండేషన్లో డ్యూటీలో జాయిన్ అయ్యాను. రికమెండేషన్ ఉందని కొమ్ములు మొలవకూడదు. సార్ మురళి వచ్చిన టైము ఎప్పటి నుంచో లాగుతున్న 4 కేసులు ఇవాళ క్లోజ్ అవబోతున్నాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి సార్. ఎక్యూజ్ వెళ్ళే మనసు మార్చుకుని సరెండర్ అవడానికి వచ్చారు. ఏయ్, ఆ చైన్ స్నాచింగ్ అక్యూజ్డ్ ఒప్పుకున్నాడా? లేదండి, మీ చేయి పడితేనే ఒప్పుకుంటాడు. మన లాఠీ స్పెషలిస్ట్ మురళి వచ్చేసాడుగా. ఏ మురళి, సార్. చైన్ స్నాచింగ్ కేసు నిజం ఒప్పుకోవట్లేదు. ఒకసారి నీ చేతి వాటం చూపించు, అప్పుడే నిజం కక్కుతాడు. సార్, ఆ? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. లాకప్ ట్రీట్మెంట్ చేయకూడదు అనుకుంటున్నాను. నాకు ఇంకా ఏ పనైనా చెప్పండి, చేస్తాను. మీ ఇంటి పనులు చేయమన్నా చేస్తాను సార్. సస్పెండ్ అయ్యావు కదా అందుకే. సరే వెళ్ళి రైటర్తో ఉండు. లాఠీ పట్టు కూడా. పెండ్లయ్యేంత వరకు పిల్ల మీద ఒక కన్నేసి ఉంచు. వీరగాన్ మీద కూడా. గట్లనే అన్న, నేను చూసుకుంటా. ఏంటి మురళి, వచ్చిన మొదటి రోజే లాకప్ ట్రీట్మెంట్ చేయనని ఇన్స్పెక్టర్తో ధైర్యంగా చెప్పావు. అవునానా, మళ్ళీ సస్పెండ్ అయ్యి సగం జీతంతో ఇంట్లో కూర్చోలేను. మన చేతికి లాఠీ ఇచ్చేది ఎందుకు? కొట్టడానికేగా. దారిలో పెట్టడానికి కొట్టొచ్చు, దండించడానికి కొట్టకూడదు. మిగతా పోలీసులు చేస్తే చేయొచ్చు, నేను ఇలాంటి పనులు చేయను. వారిని బాగా మార్పు వచ్చిందే. ఇంకోసారి సస్పెండ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతావు. చూసుకున్నాడు సార్. భాస్కర్ రావయ్యా, ఇది నువ్వు నాకు చేసే ఆఖరి సెల్యూట్. రేపు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నా. ఆస్ట్రేలియా పోయినాకైనా మీ అమ్మాయితో సంతోషంగా ఉండండి సార్. సర్వీస్ అయిపోయి రిటైర్ అయిపోయారు కదా, అందుకే అన్నాను సార్. ఏయ్, లైటర్ ఉందా? లైటర్. ఏంటి సార్, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నానని ఇప్పుడే చెప్పారు, అంతలోనే మళ్ళీ రమ్మని పిలిచారు? అక్కడ చూడు, వీరాన్ని ఎత్తుకొచ్చేసా. సార్, నువ్వే నాకు నమ్మకస్తుడివి, అందుకే నిన్ను పిలిచాను. అటీతో వాడిని చితక బాధి నా కసి తీరా చూడాలి. సార్ తమాషా చేస్తున్నారా? మీరు చూసి వెళ్ళిపోతారు సార్, ఆ తర్వాత వాళ్ళు నాతో ఆడుకుంటారు సార్. ఊర గురించి మీకు బాగా తెలుసు కదా సార్, నాకు భయంగా ఉంది సార్, నా వల్ల కాదు సార్. సార్, నవ్వుతున్నాడు సార్. సార్ విన్నారా? విన్నారా సార్? నేను విన్నాను సార్, నాకు వినిపించింది. దయచేసి ఇందులో నన్ను ఇరికించకండి సార్, నా వల్ల కాదు సార్. సార్ ప్లీజ్ సార్. పారిపోయాడు చూడు, నేనెవరో తెలిసిందా? ఏంటి కమల్, ఆస్ట్రేలియాకి బయలుదేరావా? సార్ చెప్పండి సార్. కమల్కు ఒక హెల్ప్ సార్ చేయాలి. నేను చేస్తాను సార్, వెంటనే వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలి?
వీడు పోలీసులే పట్టుకోలేని అక్యూస్డ్. వీడు ఎవడో చెప్పను, కానీ ఏం చేసాడో చెప్తాను. పిల్లలకి తండ్రులే హీరో, అందులో పోలీసుడి పిల్లలకి తండ్రులు సూపర్ హీరో. నా కూతురు నన్ను అలాగే అనుకుంది, కానీ తన ముందు నేను హీరో కాదు, ఏమీ చేయలేని జీరోగా చేతగానివాడిగా నిలబెట్టాడు. ఈరోజే దొరికాడు. ఈ చేత్తో నేను వెళ్ళి అందుకే నిన్ను పిలిపించాను. సార్ సార్ నాకు అర్థం కాలేదు సార్. వీడిని చితక బాధాలయ్యా. తినే తనులకు మళ్ళీ లేవకూడదు. వీడు చచ్చేంత వరకు వీడు మర్చిపోకూడదు. సార్ నేను వెళ్ళి మాట్లాడు. చెప్పు కవి. ఎప్పుడు వస్తారండి? డిఐజీ కమల్ గారిని కలవడానికి వచ్చాను. ఆయన ఓ పని చేయమని చెప్పారు. అలాగా, సరేనండి. ఏమండి, మళ్ళీ మీకు జాబ్ రావడానికి కారణం ఆయనే. ఆయన ఏ పని చేయమన్నా సరే మీ ప్రెస్టేజ్ ని పక్కన పెట్టి ఆయన మెచ్చుకునేలా చేయండి. అది ఏంటి చేస్తారు కదా? సరే చేస్తాను. సార్ ఈ లాఠీ నాకు వాటంగా లేదు. నా లాఠీ బైక్లో ఉంది, వెళ్ళి తెచ్చుకున్నా సార్. త్వరగా రావయ్యా.